ఆనాడు భగవద్ రామానుజుల వారు భక్తికి కులం లేదని, సర్వులు శ్రీమన్నారాయణుని బిడ్డలేనని ప్రపంచానికి చాటుతూ, సంస్కరణకే ప్రాధాన్యమిస్తూ, వర్ణ వర్గ నిమ్న అగ్ర కుల మత జాతులను కూకటి వ్రేళ్లతో పెకలించే దిశగా ఉద్యమాన్ని నడిపిస్తూ శ్రీ వైష్ణవాచార్యులను నియమించి మన దేశ నలుమూలలకు వెళ్లి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని శ్రీ వైష్ణవులుగా, విష్ణుదాసులుగా గావించమని ఆదేశించారు. ఆనాడు శ్రీ వైష్ణవ సాంప్రదాయ విస్తరణ విస్తృతంగా సాగుతున్న సమయంలో మన పలనాడు ప్రాంతానికి వచ్చిన వారే శ్రీ వైష్ణవాచార్యులలో ప్రముఖులైన కూరత్తాళ్వార్ల పుత్రులలో జ్యేష్ఠులైన పరాశర భట్టార్ల వారు. స్వతహాగా విష్ణు భక్తులైన మన పలనాటి మహారాజులు మంత్రి బ్రహ్మన్న గారు వారిని రాజ్యానికి ఆహ్వానించి తగిన గౌరవ సత్కారాలను జరిపి, మహారాజులు, మంత్రి బ్రహ్మన్న, ఆయన అనుచరులంతా వారితో సమాశ్రయణం పొందారు. పలనాటి శ్రీ వైష్ణవాచార్యులుగా పరాశర భట్టార్ల వారిని స్వీకరించి వారిచే ఉపదేశించబడిన ప్రచారోద్యమాన్ని, రామానుజుల వారి సంస్కరణోద్యమ వృత్తాంతాన్ని మంత్రి బ్రహ్మన్నకు తెలియజేశారు పరాశర భట్టార్ల వారు. వీరు ఉభయ గోదావరి పరివాహక ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఎన్నో సంస్కరణలను జరిపిన వారుగా పరాశర భట్టర్ స్వామివారికి చారిత్రాత్మక సాక్ష్యాలు కూడా ఎన్నో ఉన్నాయి.